ఓ పల్లెటూరు చెట్టు నీడలో ఇద్దరు శివభక్తులు కూర్చున్నారు. పక్కనే పిల్లలు ఆడుకుంటూ చెవులు పెట్టి వింటున్నారు. ఓ గంగయ్య, నిన్న మా పిల్లాడు అడిగాడు, శివుడే ఎందుకు సర్వశక్తిమంతుడు అంటారు అని. నేను చెప్పాను, కాని నీ దగ్గర ఉన్న అరుదైన కథ చెప్తావా? అది బావుంది రామయ్య, వింటావా? శివుడి శక్తి గురించి ఒక గొప్ప కథ ఉంది, చాలామందికి తెలీదు. హా చెప్పు, నా మనవళ్లు కూడా వినిపిస్తాను. వాళ్లకు శివకథలు అంటే చాలా ఇష్టం. ఒకప్పుడు అగ్నిదేవుడు చాలా గర్వంగా ఉన్నాడు. ఆయననుకున్నాడు, నన్ను ఎవ్వరూ ఓడించలేరు, నేను ఎవ్వరినైనా దహనం చేస్తాను అని. ఆ సమయంలో శివుడు ఒక పెద్ద వృద్ధుడి రూపంలో వచ్చి అగ్నికి ఒక చిన్న దర్భాగడ్డి ఇచ్చాడు. ఓ అగ్ని, నువ్వంత శక్తివంతుడివే కదా, ఇది దహనం చేయి చూద్దాం అన్నాడు. అయ్యో, గడ్డి దహనం చేయలేకపోయాడా? అవును, ఎంత ప్రయత్నించినా ఆ గడ్డి కాల్లేదు. అగ్ని తన శక్తినంతా వాడాడు, కాని ఫలితం లేదు. అప్పుడా వృద్ధుడు ఒక్కసారిగా మహాదేవుడి రూపంలో ప్రత్యక్షమయ్యాడు. శివుడన్నారు, గర్వమనేది ఒక విషం, దాన్ని మింగగలవాడొక్కడే ఉన్నాడు, నేను అని. అన్న వెంటనే శివుడు అగ్నిదేవుణ్ణి మింగేశాడు. అయ్యో, అగ్ని లేకపోతే ప్రపంచం ఎలా ఉంటుంది గంగయ్యా? అదే, చీకట్లో మునిగిపోయింది. వంటలు జరగవు, దీపాలు వెలగవు, హవనాలు జరగవు. అప్పుడు దేవతలందరూ వణికిపోయి శివుణ్ణి ప్రార్థించారు. ఓ మహాదేవా, అగ్ని లేకుండా సృష్టి ఉండదు, దయచేసి తిరిగి బయటకు విడిపించండి అని. మరి శివుడు ఏం చేశాడు? మెల్లగా చిరునవ్వు చిందిస్తూ అప్పుడు శివుడు తన గొంతులోంచి అగ్నిని మళ్లీ బయటకు వదిలాడు. కాని అప్పట్నుంచి అగ్నిదేవుడు గర్వం వదిలి వినయంగా మారాడు. అందుకే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎంత శక్తివంతులైనా గర్వం చేస్తే శివుడే దాన్ని మింగేస్తాడు. హరహర మహాదేవా, ఎంత గొప్ప పాఠం గంగయ్యా! దగ్గర్లో ఆడుకుంటున్న పిల్లలు చేతులు చప్పరించి హరహర శంకర, జయ జయ శంకర అని అరిస్తూ పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఓం నమః శివాయ.